హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. నేను మీ అనుష. ఈ రోజు వీడియో ఆంధ్ర స్పెషల్ చింతకాయ పీతల పులుసు. ఈ పీతల పులుసులో చింతకాయ వేసి వండితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. కొన్ని రెసిపీస్ కి ఆ సీజన్ లో దొరికే కాంబినేషన్ తో వండితే ఆ మజానే వేరు కదా. మరి ఇది చింతకాయలు దొరికే సీజన్. అలాంటప్పుడు మనం చింతకాయ కాంబినేషన్ తో ట్రై చేయకపోతే ఎలా చెప్పండి. అందుకే చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఎలా రావాలో చెప్తాను చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో ఒక 200 గ్రామ్స్ వరకు చింతకాయల్ని నీట్ గా వాష్ చేసి వాటర్ లో వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. చింతకాయలు అన్నవి మీరు తినే పులుపుకి తగ్గట్టుగా తీసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్క్ తో నొక్కితే చూసారు కదా ఎంత సాఫ్ట్ గా అయ్యాయో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఎడల్పుగా ఉన్న గిన్నెని పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి లైట్ గా హీట్ అయ్యాక చాప్ చేసిన 2 పెద్ద సైజ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. అందులోనే 4 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టి ఆయిల్ లో బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు వేరే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కాస్త కలర్ మారాక 1 స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేయండి. గసగసాలు వేస్తే పీతల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అస్సలు మిస్ చేయకండి. దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసి మిక్సీ జార్ లో వేసి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోండి. పీతల పులుసుకి అసలైన టేస్ట్ ఈ మసాలా నుండి ఇంకా చింతకాయల నుండే వస్తుందండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయో లేదో చూద్దాం. చూసారు కదా ఆనియన్స్ అన్నది బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ వేసిన మసాలా పౌడర్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ మసాలా కాస్త పచ్చివాసన పోగానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా హోల్ గరం మసాలా వేసి ఒక్కసారి కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ పోయడం వల్ల మసాలా మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది అయ్యేలోపు మనం బాయిల్ చేసిన చింతకాయల్లో నుంచి గుజ్జు తీసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని మనం చింతకాయ బాయిల్ చేసిన వాటర్ ని అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవడానికి ఏదైనా జాలిల గరిట తీసుకుని చింతకాయలోనున్న గుజ్జుని మొత్తం చూపిస్తున్నట్టుగా గట్టిగా ప్రెస్ చేసి అందులో నుండి గుజ్జు తొక్క సపరేట్ చేసుకోవాలి. గోదావరి సైడ్ అయితే ఈ చింతకాయల సీజన్ స్టార్ట్ అయితే చాలండి, రకరకాల కాంబినేషన్స్ తో డిషెస్ ని చేస్తారు. ఇలా పిప్పు మొత్తం గుజ్జులో నుండి తీసేసి పక్కన పెట్టుకోండి. గ్రేవీ నుండి ఆయిల్ బయటికి వస్తుంది. ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసి పీతలు యాడ్ చేసి ఈవెన్ గా మసాలా అన్నది స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా ఇలా ఆయిల్ బయటికి వచ్చి మొత్తం స్క్వీజ్ అయ్యాక నీట్ గా వాష్ చేసిన క్రాబ్స్ ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో మూత పెట్టి అలా కలపకుండా కొద్దిసేపు వదిలేయండి. మనం పీతలు వేసిన వెంటనే కలిపితే అందులో ఉన్న ఫ్లెష్ బయటికి వచ్చేస్తుంది. అందుకే అలా వదిలేస్తే కొద్దిసేపటికి క్రాబ్ కలర్ అన్నది కంప్లీట్ గా మారిపోయి ఇలా ఆరెంజ్ కలర్ లోకి వస్తుంది. అప్పుడు పీతల్ని ఒక్కసారి మొత్తం గ్రేవీలో కలిపి మనం పక్కన పెట్టిన చింతకాయ గుజ్జుని ఫిల్టర్ చేస్తూ అందులో వేసుకోండి. ఆల్రెడీ మనం చింతకాయలు పిండే ఆ పులుసు పోస్తున్నాం కానీ ఇంకా ఏదైనా డస్ట్ కానీ లేదా చింతకాయ పైన పీచు కానీ ఏమైనా ఉన్నా సరే కంప్లీట్ గా ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ వాటర్ కూడా 1 గ్లాస్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చింతకాయ యాడ్ చేయడం వల్ల కర్రీకి ఒక కొత్త టేస్ట్ వస్తుంది. చూసారు కదా కొద్దిసేపటికి పులుసు దగ్గర పడి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. పీతల పులుసు చేసిన వెంటనే కన్నా కొద్దిసేపటి తర్వాత తింటే ఆ గ్రేవీకి పీతల ఫ్లేవర్ బాగా పడుతుంది. ఆల్మోస్ట్ 10 నిమిషాలు అయిపోయిందండి. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. మీకు తినాలనుందా? నోరు ఊరుతుంది కదా. అయితే వెంటనే ట్రై చేసి ఈ చింతకాయ పీతల పులుసు మీకెలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.